ఒకప్పుడు విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తున్నప్పుడట బంగారాన్ని రత్నాల్ని రాసులుగా పోసి మార్కెట్లో అమ్మేవారట. ప్రజలందరూ వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కునేవారట. అదే రోజులు ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాయండోయ్. అవును, ఇది కరెక్టే, మీరు విన్నది అక్షరాల నిజం. ఎందుకంటే మన మోదీ గారేమో బంగారం రేటు పెరిగిపోయింది, ఎవరూ కొనొద్దని చెప్తున్నారు. సో అటువంటి సమయంలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, అందున మధ్య తరగతిలో ఉండే ఆడవాళ్ళకి కాస్త మనసు కించత్ బాధ కలుగుతుంది కదండి. ఎందుకంటే బంగారం రేటు పెరిగిపోయినా పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, పట్టణాల్లో చదువులు చదివించాలన్నా ఏదో రకంగా డబ్బు అనేది కావాలి కదా. డబ్బుకి ప్రత్యామ్నాయంగా మనం బంగారాన్ని దాచుకుంటాం కదా. అటువంటి బంగారాన్ని ఇప్పుడు కొనద్దు అంటే రేటు పెరిగింది, ఒక మాట వాస్తవమే, కాదని చెప్పటం లేదు. సో ఈ విషయానికి ప్రత్యామ్నాయంగా మనకు వైభవ్ జ్యువెలర్స్ వారు మన మధ్య తరగతి కుటుంబాల వారి గురించి కొన్ని అంటే చాలా మనకి దగ్గరగా ఉండేటట్టుగా, మనకి విపులంగా మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా బంగారాన్ని విక్రయిస్తున్నారండి. సో అదేంటో ఇప్పుడు మనం చెప్పుకుందాం. వైభవ్ జ్యువెలర్స్లో చేస్తున్న వినూత్న ప్రక్రియ బంగారు కొనుగోలు కాయిన్స్. విషయం ఏంటంటే, చిన్న మొత్తాల పెట్టుబడిదారులను మరియు సామాన్య ప్రజలు అంటే మధ్య తరగతి వాళ్ళు, బిలో ఉండేవాళ్ళు, ఎవరికైనా సరే గోల్డ్ కావాలి కాబట్టి గోల్డ్ ఆన్ వీల్స్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందండి. ఈ మొబైల్ కార్టుల ద్వారా, అంటే రథాలు, బండ్లు, వాటి మీద ఈ చిన్న గోల్డ్ కాయిన్స్ ని ప్రజల వద్దకు తీసుకెళ్తుందట. ఈ ప్రక్రియ మరియు బంగారు నాణ్యాలను పూర్తిగా మనకి మధ్య తరగతి ప్రజలకి, యువతకి మరియు మొదటిసారిగా బంగారం కొనుగోలు చేసేవారికి సులభంగా బంగారం అందుబాటులోకి ఉండేటట్టుగా చేయడం ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. అయితే ఈ వైభవ్ జ్యువెలర్స్ వారు చేసే వివరాలు ఏంటంటే, మొబైల్ కార్ట్ ద్వారా, అంటే ఒక బండిపై కేవలం 50 మిల్లీగ్రాములు, అంటే చాలా చిన్న మొత్తం, 50 మిల్లీగ్రాముల నుండి మరియు 500 మిల్లీగ్రాముల వరకు తక్కువ బరువు ఉన్న నాణాలు లభిస్తాయి. వీటి ధర దాదాపుగా 800 రూపాయల నుంచి 900 రూపాయలు ఉంటాయి. ఇలాంటివి ప్రజల వద్దకే, గుమిగూడిన ప్రజల వద్దకి, బీచ్ల దగ్గరికి, ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్లే ఈ బళ్ళతో తీసుకుని వెళ్ళి అమ్ముతారు. 800, 900, 1000 రూపాయల లోపు అంటే ప్రజలందరికీ అది ఈజీగా వెళ్ళిపోతుంది కదండి. సో సామాన్య ప్రజలు కూడా ఈ కాయిన్స్ ను కొనుక్కొని అట్టే పెట్టుకుంటే వాళ్ళకి డబ్బు అవసరం అయినప్పుడు వాటిని తీసుకెళ్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకొని నగదును తెచ్చుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే ఆటోమేటిక్ గా బంగారం అనేది చాలా తక్కువ రేటుకే మన దగ్గరకు వస్తుంది. అది మళ్ళీ నగదు రూపంలో ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియని వైభవ్ జ్యువెలర్స్ వారు ఈ సామాన్య ప్రజలకి అందిస్తున్నారండి. ఇది ఆల్రెడీ వైజాగ్ లో, అంటే విశాఖపట్నంలో స్టార్ట్ అయిందట. ఇంకా దాదాపుగా మన దగ్గరికి, పల్లెల దగ్గరికి కూడా వచ్చేస్తుంది. ముఖ్యంగా ఇది అక్షయ తృతీయ, పండగలు ఇలాంటి సీజన్స్ లో అయితే ప్రతి గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళి కూడా విక్రయిస్తారట. ఈ అవకాశాన్ని మనమందరం కూడా ఉపయోగించుకుందాం. మన అవసరానికి కావాల్సిన నగదును, ఈ బంగారాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ తెచ్చుకుందాం. మళ్ళీ మన నగదుతో మన బంగారాన్ని మన దగ్గరికి తెచ్చుకుందాం.